ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు మే 17, 2025. ఈ సంవత్సరంలో 137వ రోజు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన 2వ రాజులు 18, 19 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన యోహాను సువార్త 6వ అధ్యాయము 22వ వచనం నుండి 44వ వచనం వరకు. మొదటిగా 2వ రాజులు 18వ అధ్యాయం. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడునైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదా రాజును ఆహాజు కుమారుడునైన హిజ్కియా ఏలన ఆరంభించాను. అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలాను. అతని తల్లి జకర్యా కుమార్తె. ఆమెకు అబీ అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేశాను. దానికి ఇజ్రాయేలీయులు నెహుష్టాను అని పేరు పెట్టి దానికి ధూపం వేయచ్చు వచ్చి ఉండిరి. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు. అతడు యెహోవాతో హత్తుకుని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనల్లా అతడు జయం పొందాను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను మరియు గాజా పట్టణం వరకు దాని సరిహద్దుల వరకు కాపరుల గుడిసెలయందేమి ప్రాకారములు గల పట్టణములందేమి అంతటను అతడు ఫిలిస్తీయులను ఓడించెను. రాజైన హిజ్కియా ఏలుబడిలో 4వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన ఏలా కుమారుడగు హోషేయ ఏలుబడిలో 7వ సంవత్సరమందు అష్షూరు రాజైన షల్మనేసెరు షోమ్రోను పట్టణము మీదికి వచ్చి ముట్టడి వేశాను. 3 సంవత్సరములు పూర్తయిన తరువాత అష్షూరీయులు దాన్ని పట్టుకొనిరి. హిజ్కియా ఏలుబడిలో 6వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరమందు షోమ్రోను పట్టణం పట్టబడెను. తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని వారై ఆయన నిబంధనకును ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానంతటికి లోబడక అతిక్రమించి ఉండిరి. అష్షూరు రాజు ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశంలోను తీసుకుని పోయి గోజాను నది దగ్గరనున్న ఆలహు హాబోరు అను పట్టణముల్లోను మాదీయుల పట్టణముల్లోనూ వారిని ఉంచెను. రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరమందు అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనగా యూదా రాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అష్షూరు రాజును వద్దకు దూతలను పంపి, నా వలన తప్పు వచ్చినది, నా యొద్ద నుండి తిరిగి నీవు వెళ్ళిపోయిన ఎడల నా మీద నీవు మోపిన దానిని నేను భరించుదునని వర్తమానం చేయగా, అష్షూరు రాజు యూదా రాజైన హిజ్కియాకు 600 మణుగుల వెండియు 60 మణుగుల బంగారమును జుల్మానాగా నియమించాను. కావున హిజ్కియా యెహోవా మందిరమందును రాజనగరునందున్న పదార్థములలో కనబడిన వెండి అంతయు అతనికి ఇచ్చాను. మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీయించి అష్షూరు రాజునికి ఇచ్చాను. అంతటా అష్షూరు రాజు తర్తానును రబ్సారీసును రబ్షాకేనును లాకీషు పట్టణము నుండి యెరూషలేము నందున్న రాజైన హిజ్కియా మీదకి బహు గొప్ప సమూహంతో పంపాను. వారు యెరూషలేము మీదకి వచ్చి చాకిరేవు మార్గమందున్న మెరక కొలను కాలువ యొద్ద ప్రవేశించి నిలిచి రాజును పిలువనంపగా హిల్కీయా కుమారుడును గృహ నిర్వాహకుడునైన ఎలియాకీమును శాస్త్రియగు షెబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీద ఉన్న ఆసాపు కుమారుడైన యోవాహును వారి వద్దకు పోయిరి. అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెను, ఈ మాట హిజ్కియాతో తెలియచెప్పుడు, మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిందేమనగా,
నీవు ఇలాగు చెప్పవలెను, నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదము ఏపాటి ప్రయోజనకారి? యుద్ధ విషయంలో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే. ఎవరిని నమ్ముకుని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు? నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు గదా. ఒకడు దాని మీద ఆనుకున్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తు రాజైన ఫరో అతని నమ్ముకుని వారికి అందరికీ అట్టివాడే. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పెదరేమో. సరే, యెరూషలేమందున్న ఈ బలిపీఠం వద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలనని యూదా వారికిని యెరూషలేము వారికిని ఆజ్ఞ ఇచ్చి హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెను ఆయనే గదా యెహోవా. కావున చిత్తగించి అష్షూరు రాజైన నా ఏలిన వానితో పందెం వేయము. 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్నడల నేను వాటిని నీకు ఇచ్చెదను. అట్లయితే నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతి యొక్క ఒకనిని నీవేలాగు ఎదిరింతువు? రథములను రౌతులను పంపునని ఐగుప్తు రాజును నీవు ఆశ్రయించుకుంటివే. యెహోవా సెలవునందుకే ఈ దేశమును పాడు చేయుటకు నేను వచ్చితినా? లేదు, ఆ దేశం మీదకి పోయి దాన్ని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చాను అనెను. హిల్కీయా కుమారుడైన ఎలియాకీము, షెబ్నాయు, యోవాహు అనువారు చిత్తగించుము. నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను గనుక దానితో మాట్లాడము. ప్రాకారము మీద ఉన్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాట్లాడుకోమని రబ్షాకేతో అనగా, రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమానుని యొద్దకును నీ యొద్దకును నన్ను పంపెనా? తమ మలమును తినునట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతో కూడా ప్రాకారం మీద కూర్చున్న వారి యొద్దకును నన్ను పంపెను గదా అని చెప్పి గొప్ప శబ్దంతో యూదా భాషతో మాట్లాడాను. మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చిందేమనగా, హిజ్కియా చేత మోసపోకుడి. నా చేతుల నుండి మిమ్మల్ని విడిపింప శక్తి వానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనలను విడిపించును. ఈ పట్టణం అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు. అష్షూరు రాజు సెలవిచ్చిందేమనగా, నాతో సంధి చేసుకుని నా యొద్దకు మీరు బయటికి వచ్చిన యెడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచూ ఉండును. అటుపిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా మేము వచ్చి నీ దేశము వంటి దేశమునకు, అనగా గోధుమలను ద్రాక్షరసమును గల దేశమునకును ఆహారమును ద్రాక్ష చెట్లను గల దేశమునకును ఒలీవ తైలమును తేనెయు గల దేశమునకును మిమ్మును తీసుకుని పోవదును. అచ్చట మీరు సుఖముగా నుందురు. కావున యెహోవా మిమ్మల్ని విడిపించునని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు. ఆయా జనముల దేవతలలో ఏదైనాను తన దేశమును అష్షూరు రాజు చేతుల నుండి విడిపించెనా? హమాతు దేవతలు ఏమాయను? అర్పాదు దేవతలు ఏమాయను? సెపర్వయీం దేవతలు ఏమాయను? హేనా, ఇవ్వా అను వారి దేవతలు ఏమాయను? షోమ్రోను దేశపు దేవత మా చేతిలో నుండి షోమ్రోనును విడిపించెనా? యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుననుటకు ఆయా దేశముల దేవతలలో ఏదైనాను తన దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పాను. అయితే అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దని రాజు సెలవిచ్చియుండుట చేత జనులు ఎంత మాత్రమును ప్రత్యుత్తరం ఇయ్యక ఊరకుండిరి. గృహ నిర్వాహకుడును హిల్కీయా కుమారుడునైన ఎలియాకీమును శాస్త్రియగు షెబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీద ఉన్న ఆసాపు కుమారుడైన యోవాహును బట్టలు చింపుకుని హిజ్కియా యొద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నీ తెలియజెప్పిరి. 2 రాజులు 19వ అధ్యాయం. హిజ్కియా విని తన బట్టలు చింపుకుని గోనెపట్ట కట్టుకుని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడకు ఎలియాకీమును శాస్త్రి షెబ్నాను యాజకులలో పెద్దలను ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా యొద్దకు పంపెను. వీరు గోనెపట్ట కట్టుకుని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనేరి, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము. పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. జీవము గల దేవుని దూషించుటకై అష్షూరు రాజు అయిన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నీయు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము. రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా యెషయా వారితో ఇట్లనెను, మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి. యెహోవా సెలవిచ్చిందేమనగా,
అష్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును. అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవను. తన దేశమందు కత్తి చేత అతని కూలజేయుదును. అష్షూరు రాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్ళి లిబ్నా మీద యుద్ధం చేయుచుండగా రబ్షాకే పోయి అతన్ని కలుసుకొనెను. అంతటా కూషు రాజైన తిరహాక తన మీద యుద్ధం చేయుటకు వచ్చానని అష్షూరు రాజు నాకు వినబడినప్పుడు అతడు ఇంకొకసారి హిజ్కియా యొద్దకు దూతలను పంపి ఇలాగో ఆజ్ఞ ఇచ్చాను. యూదా రాజుకు హిజ్కియాతో ఇలాగ చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకుని ఉన్న నీ దేవుని చేత మోసపోకము. ఇదిగో, అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది గదా. నీవు మాత్రం తప్పించుకొందువా? నా పితరులు నిర్మూలం చేసిన గోజాను వారు గాని, హారాను వారు గాని, రెజెపులు గాని, తెలశ్శారులో నుండిన ఏదోనీయులు గాని తమ దేవతల సహాయం వలన తప్పించుకొనిరా? హమాతు రాజు ఏమాయను, అర్పాదు రాజును, సెపర్వీయేము, హేన, యెహ్వా అను పట్టణముల రాజులను ఏమైరి? హిజ్కియా దూతల చేతుల నుండి ఆ ఉత్తరం తీసుకుని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున సకల రాజ్యములకు దేవుడు అయి ఉన్నావు. యెహోవా, చెవియొగ్గి ఆలకింపుము. యెహోవా, కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడు అయిన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవినబెట్టుము. యెహోవా, అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలం చేసిరి. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడు అయిన యెహోవాని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించుము. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపాను. ఇశ్రాయేలీయుల దేవుడకు యెహోవా సెలవిచ్చిందేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. అతని గూర్చి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది, నిన్ను అపహాస్యం చేయుచున్నది. యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది. నీవు ఎవరిని తిరస్కరించితివి, ఎవరిని దూషించితివి? నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుణ్ణే గదా. నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవే గదా. నా రథముల సముదాయంతో నేను పర్వత శిఖరములకును లెబానోను పార్శ్వములకును ఎక్కియున్నాను. ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్టమైన సరళ వృక్షములను నరికివేసి ఉన్నాను. వాని దూరపు సరిహద్దులలో నక్షత్రముల్లోనికిని కర్మెలు ఫలవంతములగు క్షేత్రమైన అడవిలోనికిని ప్రవేశించి ఉన్నాను. నేను త్రవ్వి పరుల నీళ్లు పానం చేసి ఉన్నాను. నా అరకాలి చేత నేను దిట్టమైన స్థలముల నదులనన్నిటినీ ఎండిపోజేసి ఉన్నాను. నేనే పూర్వమందే దీన్ని కలుగజేసితిననియు పురాతన కాలమందే దీన్ని నిర్ణయించితిననియు నీకు వినబడలేదా? ప్రాకారములు గల పట్టణంలో నీవు పాడు దిబ్బలుగా చేయటం నా వలననే సంభవించినది. కాబట్టి వాటి కాపురస్తులు బలహీనులై జడిసిరి, విభ్రాంతి నుండి పొలములోని గడ్డివలను కాడవేయని చేలవలను అయ్యిరి. నీవు కూర్చుండుటయు బయలువెళ్ళుటయు లోపలికి వచ్చుటయు నా మీద 1000 రంకెలను నాకు తెలిసే ఉన్నవి. నా మీద నీవు 1000 రంకెలను నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చాను గనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించదను, నా కళ్ళెము నీ నోట్లో పెట్టి నిన్ను మళ్లించదను. నీవు వచ్చిన మార్గంలోనే నిన్ను మళ్లించదను. మరియు యెషయా చెప్పిందేమనగా, హిజ్కియా, నీకిదే సూచన యగును. ఈ సంవత్సరమందు దానంతటా అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. 3వ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలుకోయుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవించుదురు. యూదా వంశంలో తప్పించుకున్న శేషము ఇంకను క్రిందికి వేరుతన్ని మీదికి ఎదిగి ఫలించును. శేషించు వారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు, తప్పించుకున్న వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును. కాబట్టి అష్షూరు రాజును వచ్చి యెహోవా సెలవిచ్చిందేమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు, ఒక కేడెమునైనా దానికి కనబరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు.
ఈ పట్టణం లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతం చేశాను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నీనివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవతా మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమ్మెలెకును షరెజెరును ఖడ్గంతో అతని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకుని పోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఏసర్హద్దోను అతనికి మారుగా రాజాయెను. క్రొత్త నిబంధన యోహాను సువార్త 6వ అధ్యాయము 22 నుండి 44 వరకు. మరునాడు సముద్రపుటద్దరిని నిలిచియున్న జనసమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరి ఒకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరనియు తెలుసుకొనిరి. అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబిరియా నుండి వేరే చిన్న దోణిలో వచ్చాను. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవడం జనసమూహం చూచినప్పుడు వారు ఆ చిన్న దోణిలెక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చిరి. సముద్రపుటద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడగగా, యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. వారు, మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడగగా, యేసు, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. వారు, అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు? భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించను అని వ్రాయబడినట్టు మన పితరుల అరణ్యంలో మన్నాను భుజించరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు, పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారం అయి ఉన్నదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడూనూ దప్పిగొనడు. మీరు నన్ను చూచియుండియు విశ్వసింపకయున్నారని మీతో చెప్పితిని. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తరు. నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రమును బయటకు త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతట్లో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటియే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వానిని లేపదను. కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుగుకొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదము కదా. నేను పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడనిరి. అందుకు యేసు, మీలో మీరు సనుక్కొనకుడి. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవడును నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వారిని లేపుదును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనికిటిలో దీవించునుగాక. ఆమేన్.